ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అనేక సర్వే సంస్థలు సర్వేలు నిర్వహిస్తూ వస్తున్నాయి. ఆత్మసాక్షి సర్వే వారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 6 రౌండ్లుగా నిర్వహించినటువంటి సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలో రాబోతున్నారు, ఏ నియోజకవర్గాల్లో ఏంది పరిస్థితి అనే దానికి సంబంధించి ఒక డేటా అయితే రిలీజ్ చేశారు. అయితే పూర్తిగా జిల్లాల వారిగా కాకుండా ఓవరాల్గా ఏంటి పరిస్థితి అనేది మనం ఒకసారి చూస్తే కనుక ఆత్మసాక్షి నిర్వహించినటువంటి సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 90 నుంచి 113 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పింది. టీడీపీ కూటమికి 54 నుంచి 62 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పింది. ఇక మహిళలు చూస్తే కనుక 53% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, 45% టీడీపీ పార్టీ వైపు ఉన్నారు. ఇక పురుషుల పరంగా చూస్తే కనుక 47% వైసీపీకి ఉన్నారు, 50% టీడీపీకి ఉన్నారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 3% ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రూరల్ అర్బన్లో చూస్తే కనుక రూరల్ వచ్చేసి 52% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, 45% టీడీపీ పార్టీ వైపు ఉన్నారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం వచ్చేసి 7% ఉంది. ఇక అర్బన్ ఓటింగ్ చూస్తే కనుక 46% వైసీపీకి ఉన్నారు, 50% టీడీపీకి ఉన్నారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం వచ్చేసి 4% ఉంది. సో ఎటు చూసినా కూడా ఇక్కడ మహిళల్లో చూస్తే 8% ఉన్నారు, పురుషుల డిఫరెన్స్ చూస్తే 3% కనిపిస్తూ ఉందన్నమాట. ఇక రూరల్లో చూస్తే 7% వైసీపీ ఎక్కువగా ఉంది, అర్బన్లో చూస్తే 4% వీళ్ళకు ఉంది. అంటే ఎటు చూసినా కూడా వైసీపీ కొంత ఎక్కువగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక పర్సెంటేజ్ పరంగా చూస్తే 48.5% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక టీడీపీ కూటమికి 46% ఓటింగ్, ఇతరులకు 3%. ఇక 2% వచ్చేసి ఇంకా ఓటు ఎవరికి వేయాలో డిసైడ్ కానటువంటి వారు 2% ఉన్నారనేటువంటిది వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఎన్నికలకు ముందు వచ్చినటువంటి ఆత్మసాక్షి ఆఖరి సర్వే అని చెప్పొచ్చు. ఇది ఒక విధంగా ఆత్మసాక్షి సర్వే అంటే టీడీపీకి కొంత ఫేవర్ ఉంటుంది అనేటువంటి చర్చ అయితే ఉంది. సో ఈ సర్వేలో కూడా వైసీపీకే ఎడ్జ్ ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపినటువంటి సర్వే అని చెప్పొచ్చు ఇది.